హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్ నుంచి ఈ 2025లో ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. ఇక నుంచి నేను ఈ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్ రిలేటెడ్ డైలీ వీడియోస్ అనేవి చేస్తానండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, మొదటి 60 సహజ సంఖ్యల యొక్క మొత్తం ఎంత? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 60 న్యాచురల్ నెంబర్స్ అని అడిగారండి. సో మనకి ఇక్కడ ఫార్ములా అనేది తెలియాలండి. మొదటి n సంఖ్యల మొత్తానికి సూత్రం అనేది ఒకటి ఉంటుంది, n ఇంటూ n+1/2 అండి. ఈ ఫార్ములా గుర్తుంటే ఈజీగా మనం ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో అక్కడ మనకి n అంటే ఎంత అండి? n వాల్యూ 60. ఇక్కడ ఎంత ఇచ్చాడు? n+1 ఇచ్చాడు కదా. n+1 అంటే ఎంత? 60 + 1 అంటే 61. సో ఈ వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. n అంటే ఎంత చెప్పండి? 60 ఇంటూ 60 + 1/2. 60 ఇంటూ 61/2. ఈ 2 టేబుల్ 60 ఎన్ని టైమ్స్ పోతే 30 టైమ్స్. 30 2 = 60 కదా. సో ఇక్కడ మనం ఆన్సర్ ఎలా చేయాలంటే 30 ఇంటూ 61 ఉంది కదా, దీన్ని నార్మల్గా చేయాలంటే పెద్ద ప్రాసెస్. దీన్ని 60 + 1 అనుకోండి. 30ని ఇంటూ 60తో చేయాలి, 1తో కూడా చేయాలి. 30 ఇంటూ 60 చేయాలి కదా. 3 ఇంటూ 6 చేయండి, ఎంత వస్తుంది? 18 వస్తుంది. ఈ 2 zeros ఇక్కడ వేసుకోండి, 1800 వచ్చింది. ప్లస్ 130 ఎంతండి? 30. సో మనకు ఆన్సర్ ఎంత? 1830. ఈజీగా మనం ఈ విధంగా సీక్రెట్ చేసుకుని సాల్వ్ చేయాలండి. టోటల్గా మనం 30 ఇంటూ 61 చేయాలంటే బోలంత టైం పడుతుంది. 3 6 = 8 కాబట్టి 1800, 130 = 30 అని వేసుకుంటే 1830. ఈ విధంగా మనం స్పీడ్గా ప్రాసెస్ అనేది చేయాలండి. టైం ల్యాగ్ చేస్తే కనుక మనకి మార్క్స్ అనేది లాస్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక సంఖ్య 9తో నిశేషంగా భాగించబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం దేనితో భాగించబడాలి అని చెప్పి అడిగారండి. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 దెన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై వాట్ అని చెప్పి అడిగారు. ఫస్ట్ అసలు మనకి ఒక సంఖ్యలోని అంకెలన్నీ కలిపితే వచ్చే మొత్తం 9తో భాగించబడితే కనుక ఆ పెద్ద సంఖ్య కూడా దేనితో భాగించబడుతుంది అని చెప్పారు. ఎగ్జాంపుల్గా మనం 18 తీసుకుందాం. 18ని యాడ్ చేయండి, 1 + 8 ఎంత అవుతుంది? 9 అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 27 ట్రై చేయండి, 2 + 7 ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో 9 అనేది 9తో భాగించబడుతుంది కాబట్టి అలాగే 18తో కూడా భాగించబడుతుంది, నెక్స్ట్ 27తో కూడా భాగించబడుతుంది. అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ 9 అండి. నెక్స్ట్ క్వశ్చన్, 15, 20 మరియు 30ల కాసాగు ఎల్సిఎం ఎంత అని చెప్పి అడిగారు. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 15, 20, 30? ఫస్ట్ అసలు మనకి యాప్టిట్యూడ్ చేయాలంటే టేబుల్స్ రావాలండి. 1 to 20 టేబుల్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ స్క్వేర్స్ రావాలి, అలాగే క్యూబ్స్ కూడా రావాలి. ఇవి 3 బేసిక్ అండి. ఇవి వస్తే మనం ఈజీగా సాల్వ్ అనేది చేయొచ్చు. ఫస్ట్ 15, 20, 30 3 నెంబర్స్ అనేది ఇచ్చాడు కదా మనకి. ఎల్సిఎం ఎంత అని చెప్పి అడిగారు. సో మనకి మెయిన్ ఏంటంటే ఎల్సిఎం ఏమవుతుందంటే ఈ 15లో కూడా కట్ అవ్వాలి, 20లో కూడా కట్ అవ్వాలి, 30లో కూడా కట్ అవ్వాలి. ఈ 15, 20, 30లో కట్ అయ్యేది ఏమైనా ఉంటే చూడండి. ఒకసారి 15 చూద్దాం. 15 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? పోదు, 3 టైమ్స్, 5 మిగిలిపోతుంది. సో ఉండదు. నెక్స్ట్ మనం 60 చూద్దామండి. 15 అనేది 60లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. అదేవిధంగా 20 60లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. 30 అనేది 60లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. సో ఈ 15లో 20లో 30 అనేది 60కి మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 60 అనేది ఎల్సిఎం అవుతుందండి, ఆన్సర్ అవుతుంది. సో మనం ఇక్కడ నార్మల్ మెథడ్లో కూడా చేయొచ్చు. 15, 20, 30కి ఎల్సిఎం కడదామని చెప్పి 5 వేసుకుని 3 టైమ్స్, 4 టైమ్స్, 6 టైమ్స్ అనేసి మళ్ళీ 2 టేబుల్లో ఇది 2 టైమ్స్, అలాగే ఇది 3 టైమ్స్ అనేసి మళ్ళీ 3 టేబుల్ 1, 2, 1 అనేసి 5 2 = 10, 10 3 = 30, 30 2 = 60 అని ఇంత చేస్తే కనుక మనకి ఆన్సర్ అయితే వస్తుంది. కానీ మనకి టైం అయితే సరిపోదు. మనకి 80 బిట్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా ఈజీగా వచ్చిన క్వశ్చన్లు వెంటనే సాల్వ్ చేసి వెళ్ళిపోవాలండి. ఈ 15, 20, 30లో మినిమంగా మూడిట్లో పోయేది ఏంటి అని చెప్పి అడిగితే ఇక్కడ 60 అనేది వస్తుంది. 120 కూడా పోతుందండి, కానీ మనం అంత లెక్క వెళ్ళకూడదు. లీస్ట్ ఏదైతే ఉందో, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అదే మనం ఆన్సర్గా పెట్టాలి. టైం మాత్రం వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 2 సంఖ్యల యొక్క గసాబా అనేది 4 మరియు వాటి యొక్క కాసాగు 48. దానిలో ఒక సంఖ్య మనకి 12 అయితే రెండవ సంఖ్య ఎంత అని చెప్పి అడిగారు. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 4 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 48. ఇఫ్ ద 1 నెంబర్ ఈజ్ 12, వాట్ ఈస్ ద సెకండ్ నెంబర్ అని చెప్పి అడిగారు. సో మనం ఒకసారి చూసేద్దామండి. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడండి? 4. ఎల్సిఎం ఎంత? 48. 1 నెంబర్ ఆల్రెడీ ఇచ్చేసాడు, ఎంత? 12. సెకండ్ నెంబర్ ఎంత అని చెప్పి కనుక్కోమన్నాడు. ఫస్ట్ అసలు ఇచ్చినవి తీసుకుంటే మనకి ఒక ఐడియా అనేది వస్తుందండి. దీనికి మనకి ఫార్ములా ఉంటుంది. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై, లేకపోతే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏదైనా అనుకోవచ్చు, మీ ఇష్టం. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చేసి ఒక నెంబర్ ఇచ్చి ఇంకో నెంబర్ కనుక్కోమన్నా, లేకపోతే 2 నెంబర్స్ ఒక ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నా ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. హెచ్సిఎఫ్ ఎంత మీరే చెప్పాలి? 4 ఇంటూ ఎల్సిఎం ఎంత? 48. దట్ ఈక్వల్ టు ఎక్స్ ఒక వాల్యూ ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు.
నెక్స్ట్ ఇంకో వాల్యూ అంతా మనం కనుక్కోవాలి. ఈ విధంగా ఉంది కదండి. ఇక్కడ మనకి 4 × 48 ఈక్వల్ టు వై ఇలా ఉంచేయండి. ఈ 12 నెంబర్ ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, ఇంటూ చేసేది అటు వెళ్తే డివిజన్ అవుతుంది. 48 12లో 4 టైమ్స్ పోతుంది. ఇప్పుడు వై వాల్యూ అంతా 4 4 జార్ అంతా 16. ఈ విధంగా ఆన్సర్ చేయాలండి ఈజీగా. ఈ ఫార్ములాస్ అనేది మెయిన్ మనకి యాప్టిట్యూడ్లో. నెక్స్ట్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడండి. ఈ 5,000 రూపాయలపై 8% వార్షిక వడ్డీ రేటుతో 2 ఏళ్లకు అయ్యేటటువంటి బారు వడ్డీ ఎంత అని చెప్పి అడిగారు మనల్ని. చూద్దాం. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 రూపీస్ అట్ 8% ఫర్ యానం ఫర్ 2 years అని చెప్పి అడిగాడు. సో ఒకసారి చూద్దాం. మనకి ఫార్ములా అందరికీ తెలిసిందే కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, PTR/100 ఇలా వేసుకోండి. ప్రిన్సిపల్ ఎంత అండి మనకి ఇక్కడ 5,000 రాసుకోవాలి పక్కన. P = 5,000. టైం ఎన్ని ఇయర్స్కి అడిగాడు, 2 yearsకి అడిగాడు. నెక్స్ట్ మనకి పర్సంటేజ్, ఈ ఆర్ ఎంత ఇచ్చాడు, 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ విధంగా మీరు ఎగ్జామ్లో వేసుకోకూడదండి, ఎందుకంటే అక్కడ చూపించేస్తుంది కదా. డైరెక్ట్ మీరు ఈ రఫ్ షీట్ ఇస్తారు కదా, ఈ ఫామ్లో వేసుకుని వాటిని సబ్మిట్ చేసేస్తే అయిపోతుంది. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థం అవ్వాలని చెప్పి ఇలా చేస్తున్నాను. P ఎంత 5,000, టైం ఎంత 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8/100. దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఈ 2 zeros క్యాన్సిల్. 52 ఎంత అండి, 50 × 2 100 × 8 800. అంతే, ఆన్సర్ అయిపోయిందండి. పెట్టేసామా, వెళ్ళిపోయామా, అంతే. ఇలా ఈ విధంగా మనం చేయాలండి. నెక్స్ట్ చూద్దాం. ఈ 2,000 రూపాయలపై 10% వార్షిక వడ్డీ రేటుతో 2 ఏళ్లకు అయ్యేటటువంటి చక్ర వడ్డీ. నేను క్వశ్చన్స్ ఏదో నామమాత్రంగా ఇచ్చేలేదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది బేస్ చేసుకుని ప్రతి టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా జాగ్రత్తగా చూడండి. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 2,000 రూపీస్ అట్ 10% పర్ యానం ఫర్ 2 years. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అడిగితే PTR/100 వేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. P కావాలంటే P వస్తుంది, T కావాలంటే T వస్తుంది, R కావాలంటే R కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఫార్ములా ఉంటుంది. ట్రిక్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మనకి ఏమడిగాడు, 2 ఏళ్లకు అయ్యే చక్ర వడ్డీ ఎంత అని అడిగాడు. సంవత్సరానికి 10% కదా. అసలు ఇంట్రెస్ట్ ఎంత, అసలు ఎంత మనకి 2,000. 2,000పై 10% చూడండి, 10/100. ఈ 0 పోతుంది. 1 yearకి మనకి వడ్డీ ఎంత వచ్చింది, 200 వచ్చింది. సెకండ్ ఇయర్కి కూడా 2,000 మీద ఎంత వస్తుంది, 200 వస్తుంది. ప్లస్ ఈ 200 మీద కూడా వడ్డీ కట్టాలండి. 200 × 10/100. 2 zeros క్యాన్సిల్, 2 బదులు 20. సో ఇక్కడ 200, ఇక్కడ 200 + 20. టోటల్ ఎంత వచ్చిందండి, 420 రూపీస్ అయితే రావడం జరిగింది. ఇది ఎలా చేశాననేది మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్కైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్కైనా 2,000 రూపాయలు ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో ఒకేలా వస్తుంది. ఎంత పర్సంటేజ్ అన్నాడు, 10% అన్నాడు ఇయర్కి. ఫస్ట్ ఇయర్ కడుతున్నాం మనం ఇక్కడ, జాగ్రత్తగా చూసుకోండి. 10/% అంటే 100 కదా, వేసాం. ఈ 0 క్యాన్సిల్. నెక్స్ట్ మనకి ఇంకో 0 కూడా క్యాన్సిల్ అయింది. అయిన తర్వాత ఏముంది, 200 రూపీస్ ఉన్నాయి. సో సింపుల్ ఇంట్రెస్ట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయినా ఫస్ట్ ఇయర్ మనకి ఎంత వచ్చింది, 200 రూపాయలు అనేది రావడం జరిగింది. సో సెకండ్ ఇయర్ కూడా ఎంత వస్తుంది, 200 రూపాయలు వచ్చింది. సో మనకి ఫస్ట్ ఇయర్లో ఈ 2,000కి 200 రూపాయలు వచ్చింది. ఈ 2,000కి 200 రూపాయలు వడ్డీ వచ్చింది. మరి ఈ 200 కూడా మళ్ళీ వడ్డీ కడతారు. ఇదే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఈ వడ్డీ ఉంటుంది కదా, వడ్డీ మీద కూడా మనకి వడ్డీ అయితే కడతారు. ఆ 2,000కి 200 ఎలా కట్టామో 10%, ఈ 200 కూడా మనం 10% అనేది కట్టాలి. 2 zeros క్యాన్సిల్, 20 రూపీస్ వచ్చింది. సో మనకి ఫస్ట్ ఇయర్లో 200 రూపీస్ వచ్చింది. సెకండ్ ఇయర్లో కూడా 200 వచ్చింది. ఫస్ట్ ఇయర్లో వచ్చిన 200కి కూడా మళ్ళీ 20 రూపీస్ వడ్డీ అనేది వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 420 రూపీస్. ఈ విధంగా అయితే రావడం జరిగింది. యాప్టిట్యూడ్ అంటే కష్టం అనుకుంటారు, కాదండి. మెయిన్ కష్టం ఎక్కడంటే, మనం పెన్ను పేపర్ అనేది పెట్టి వీడియో అనేది చూసి నోట్స్ రాయడానికి మనకి కష్టంగా ఉంటుంది. దానివల్ల యాప్టిట్యూడ్ అనేది కష్టంగా ఉంది అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా నా సొంతంగా ఈజీగా ఇచ్చిన క్వశ్చన్లు అయితే కాదు. ఈ 2025 యాప్టిట్యూడ్లో అడిగినటువంటి ఈ మోడల్స్ ఉంటాయి కదా, టాప్ 12 మోడల్స్ అనేది మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. కావాలంటే ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి ఆ ఎస్ఎస్సి సైట్లో ఎస్ఎస్సి జీడీ రిలేటెడ్ 2025 పేపర్స్ ఉంటాయి, వెళ్ళి క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చండి. సో యాప్టిట్యూడ్ అనేది కష్టమేమీ కాదు. మీరు సరిగ్గా వినకపోవడం, అలాగే ప్రాక్టీస్. ఎవరైనా సరే యాప్టిట్యూడ్ చేయాలి, సాల్వ్ చేయాలనుకుంటే మాత్రం ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఇది మాత్రం మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ నుంచి నేను కంటిన్యూస్గా ఈ యాప్టిట్యూడ్ మీద సిరీస్ అనేది చేస్తాను. నేను రాసే ప్రతి ఫార్ములా కూడా ఇంపార్టెంట్. ఈ బేస్డ్ మీద క్వశ్చన్స్ కూడా అడగడం అయితే జరుగుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడున్న ట్రెండ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు చూడండి. 20% మరియు 20% వరుస తగ్గింపులకు సమానమైనటువంటి ఒకే తగ్గింపు ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద సింగిల్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్ ఫర్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 20%. సో ఇక్కడ మనకి ఫార్ములా ఒకటి ఉంటుంది, ట్రిక్, అది ఒకసారి చూద్దాం. x + y - xy/100. ఇంతేనండి, అయిపోయింది క్వశ్చన్. ఈ విధంగా చేయాలి. సో x ఎంత ఇచ్చాడు,
20% ఎక్స్. నెక్స్ట్ వై ఎంత ఇచ్చాడు 20%. మీరు ఏ సమ్ చేసినా సరే ఇలా పాయింట్లు రాసుకుంటే ఈజీగా మీకు ఫార్ములా అనేది గుర్తొస్తుంది. సో 20% కదా. సో వేద్దాం ఇక్కడ మనం. ఎక్స్ వాల్యూ ఎంత 20, వై వాల్యూ ఎంత 20 మైనస్ ఎక్స్ వై మీరే చెప్పాలి ఎంత 20 × 20/100. ఎందుకంటే ఈ 20ని ఇంటూ చేయడం ఆ సోదంతా మనకి ఎందుకు, సింపుల్గా ఈ జీరో కట్టింగ్, ఈ జీరో కట్టింగ్. 20 + 20 ఎంత 40 మైనస్ 2 × 2 ఎంత 4. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 36. అంతే కదా. సో టోటల్ ఎంత వచ్చింది మనకి 36% అనేది తగ్గింపు రావడం జరిగింది. సో ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్లో ఫార్ములా వచ్చి x+y - xy/100. ఈ విధంగా మీరు వీడియోస్ విని షార్ట్ నోట్స్ రాసుకుని ప్రతి టాపిక్కి ఫార్ములాస్ అనేది రాసుకుని వాటిని డైలీ కనుక ఒక 15 minutes to 30 minutes అనేది ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా మనం గట్టిన అవ్వచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క ప్రకటిత వెల 1500 రూపాయలు, దానిపై 10% తగ్గింపు అనేది ఇస్తే అమ్మకపు వెల ఎంత అని చెప్పి అడిగారు. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ 1500 రూపీస్. ఇఫ్ ఏ 10% డిస్కౌంట్ ఈస్ గివెన్, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి అడిగాడండి మనల్ని. ఫస్ట్ మనం చూద్దాం. 1500లో 10% ఎంత అని చెప్పి అడిగాడు. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పడం జరిగింది. 1500లో 10% అంటే 1500 × 10 పర్సంటేజెస్ అంటే పర్సంటేజ్ వస్తే 1/100 అనేది వేయాలి. సో 10/100 వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు మ్యాక్సిమం క్యాన్సిల్ చేయడానికే చూడాలి, మనకి ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. 2 zeros క్యాన్సిల్ చేసా. 15 × 10 అంటే వెంటనే 150 అని చెప్పాలి. ఈ విధంగా వచ్చిందండి, 150 రూపీస్ వచ్చింది. సో మనం ఇక్కడ దీన్ని ఏం చేయాలి, ఈ 1500లో మనకి ఆయన ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 10% అంటే 150 రూపీస్. తగ్గిస్తే ఎంత ఉంటుంది మనకి 1350 రూపాయలు అనేది వస్తుందండి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ మనకి 1350. ఇంత ప్రాసెస్ చేయకుండా కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్పడం జరిగింది. సింపుల్గా చూడాలండి. 1500లో 10% ఎంత అని చెప్పి అడిగాడు. 1500లో 10% అంటే 15 బదులు ఎంత 150. ఎందుకంటే 100 0 క్యాన్సిల్ అయిపోతాయి. 150. సో 1500 నుంచి 150 తగ్గిస్తే 1350 ఇలా చెప్పేసి వెంటనే పెట్టేసి వెళ్ళిపోవాలి. ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉండాలి. మనం ఈ సిరీస్ ఇంకా కంటిన్యూ చేస్తాం కదా, లాస్ట్లో మీరు ఖచ్చితంగా ఎక్సెల్ అవుతారని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి రేషియోస్ ఇచ్చాడు. ఈ పర్సంటేజెస్ టాపిక్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ అనేది మనకు వస్తే మనం రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లు, సింపుల్ ఇంట్రెస్ట్లు అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్లు ఇవన్నీ కూడా ఈజీగా మనకి సాల్వ్ చేయొచ్చండి. ఇవే మనకి బేసు. ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్ టాపిక్స్ అనేవి బాగా నేర్చుకోండి. వాటికి కంటిన్యూషన్ మనకి ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు చూసేద్దాం ఇచ్చిన క్వశ్చన్. A/B = 2:3 అండి. B/C = 4:5. ఈ A/B/C ఎంత? ఈ రేషియో ప్రపోర్షన్స్ నుంచి క్వశ్చన్ లేకుండా మనకి ఈ షిఫ్ట్స్ అనేవి జరగవండి. ఇది ఖచ్చితంగా రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 1 మార్క్ ఈజీగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి బాగా. సో మనం చూద్దాం. A/B ఎంత అన్నాడు 2:3 అన్నాడు. నెక్స్ట్ B/C ఎంత అన్నాడు 4:5 అన్నాడు. సో మనకి ఇక్కడ B అనేది 2 సార్లు ఇచ్చాడు, AC ఇలా ఉన్నాయి. దాన్ని మనం ఈ విధంగా రాసుకోవాలి. A/B/C అని చెప్పి రాసుకుని ఆ వాల్యూలు అనేది అందులో పెడితే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. ఏ వాల్యూ ఎంత అండి 2, B వాల్యూ ఎంత అండి 3 వచ్చింది కదా. నెక్స్ట్ BC ఇచ్చాడు కదా, అవి చూద్దాం. B వాల్యూ ఎంత 4, C వాల్యూ ఎంత 5. సో మనం క్రాస్ మల్టిప్లై చేసుకుని B వాల్యూని ఈక్వల్ చేయాలి. ఎందుకంటే B వాల్యూ పైన ఒకటి కింద ఒకటి ఉండదండి. సో దీన్ని మనం ఇంటూ 4తో చేద్దాం. ఇక్కడ మనం ఇంటూ 3తో చేద్దాం. అప్పుడు B వాల్యూలు ఈక్వల్ అవుతాయి. 4 2 0 అంతా 8, 3 4 0 అంతా 12, తర్వాత 3 5 0 అంతా 15 వచ్చిందా. ఈ విధంగా వచ్చింది కదా. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది 80:12:15. ఈ 12 వాల్యూ ఏందండి Bది. నెక్స్ట్ A/B/C వచ్చింది చూడండి. 80:12:15. A ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3000 రూపాయలని A మరియు Bలకు 3:2 నిష్పత్తిలో పంచితే A యొక్క వాటా ఎంత అని చెప్పి అడిగారు. ఇఫ్ 3000 ఈజ్ డివైడెడ్ బిట్వీన్ A and B ఇన్ ద రేషియో 3:2, వాట్ ఈస్ ద A షేర్? ఈ షేర్ క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా కంటిన్యూస్గా అడుగుతాడు, బాగా గుర్తుపెట్టుకోండి. సో సాల్వ్ చేద్దామండి. ఇప్పుడు మనం మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 3:2 అంటే టోటల్గా 5 పార్ట్స్ అనేది మన దగ్గర ఉండడం అయితే జరిగిందండి. సో ఆ 5 పార్ట్స్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ టోటల్ ఎంత చెప్పండి 3000 రూపీస్. సో 1 పార్ట్ అనేది ఎంత అవుతుంది 5 పార్ట్లు 3000 అంటే 5 6లు ఎంత అండి 30 కదా. 5 600 3000. సో 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది 600 రూపీస్ అవుతుంది. సో మనల్ని ఎవరి షేర్ అడిగాడు A యొక్క షేర్ అడిగాడు. A యొక్క షేర్ అంతా 3 పార్ట్స్. 1 పార్ట్ 600 అయినప్పుడు 3 × 600 ఏమవుతుందండి 1800 అవుతుంది. ఈ విధంగా ఆన్సర్ చేయాలి. ఒకవేళ మనల్ని B అడుగుంటే 2 పార్ట్స్ 2 × 600 = 1200. ఆన్సర్ 1200 అయ్యేది, ఇక్కడ 1800 అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్,
మొదటి 5 సరి సంఖ్యల యొక్క సగటు ఎంత అని చెప్పి అడిగారు. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ అని చెప్పి అడిగాడు. ఈ మొదటి n సరి సంఖ్యల సగటు అనేది ఎప్పుడు కూడా n+1 అనేది అవుతుందండి. ఇక టోటల్ ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు, 5 ఇచ్చాడు, +1 ఎంత 6 అవుతుందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఇక్కడ 6. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు n సరి సంఖ్యల సగటు ఎప్పుడు కూడా n+1 అనేది ఫార్ములా. నార్మల్గా చూద్దాం, ఈ 6 వచ్చింది కదా, ఎలా వచ్చింది అనేది నార్మల్ ప్రాసెస్. సంఖ్యలు చూద్దాం, 2, 4, 6, 8, 10. ఈ మధ్యలో ఉన్నదే మనకి 6. ఇక్కడ అడిగిందండి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్. 1, 2, 3, 4, 5 మధ్యలో ఉన్నదే మనకి యావరేజ్ అయింది. ఈ విధంగా చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్, 10 సంఖ్యల యొక్క సగటు 25. ప్రతి సంఖ్య నుంచి 5 తీసివేస్తే కొత్త సగటు ఎంత అవుతుందని చెప్పి అడిగాడు. ద యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 25. ఈ 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఈచ్ నెంబర్, వాట్ విల్ బి ద న్యూ యావరేజ్ అని చెప్పి అడిగాడండి. సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతి సంఖ్య నుంచి కూడా మనం ఎంత తీసివేస్తామో పాత సగటు నుంచి కూడా అంతే తీసివేయాలండి. బాగా గుర్తుపెట్టుకోండి ట్రిక్. ప్రతి నెంబర్ నుంచి ఎంత మైనస్ చేస్తున్నామో ఆ పాత సగటు ఉంది కదా మనకి, దాని నుంచి కూడా అంతే తీసివేయడం అయితే చేయాలి. 10 సంఖ్యల యొక్క సగటు అనేది ఎంత అన్నాడు, 25 అన్నాడు. 5 తీసివేసాడని చెప్పాడు. తీసివేస్తే కొత్త సగటు ఎంత అవుతుంది అన్నాడు. ఈ 25లోంచి కూడా 5 తీసివేసాం, ఎంత అయింది మనకి 20 అనేది అవుతుందండి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ 20. నెక్స్ట్ క్వశ్చన్, 800 రూపీస్లో 25% వాల్యూ ఎంత అని చెప్పి అడిగాడు. నార్మల్గా అయితే మనం 800 వేసి ఇంటూ 25/100 వేసి ఈ 2 జీరోలు క్యాన్సిల్, 8 ఇంటూ 25. అయ్యి బాబు ఇది కూడా చేయడం కష్టంగా ఉంది. 5 8 * 40, 2 8 * 16 + 4 200. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 200 అని చెప్పి ఇదంతా చేసుకుని అబ్బా సాల్వ్ అయిందని చెప్పి మనం ఆలోచించుకునే లోపు జాగ్రత్తగా మిగతా వాళ్ళు నెక్స్ట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే మనం ఇక్కడే జాగ్రత్తగా ఈ మల్టిప్లికేషన్లు చేసుకుంటూ వెళ్తాం. ఇలా చెయ్యొద్దు. 8 ఇంటూ 25 చెప్పాను కదా మీకు టేబుల్స్ రావాలని చెప్పి. 425 ఎంత 100. ఇక్కడ మనల్ని 8 అడిగాడు. ఇంకో 4 ఇంటూ 25 ఎంత 100. ఆన్సర్ ఎంత 200. ఈ విధంగా వెళ్ళిపోవాలి స్పీడ్గా, అంతేగాని ల్యాగ్ అనేది మాత్రం చేయకూడదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ధర మొదట 20% పెరిగి తర్వాత 20% తగ్గితే నికరంగా వచ్చే మార్పు ఎంత అని చెప్పి అడిగారు. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 20%, వాట్ ఈస్ ద నెట్ చేంజ్ అని చెప్పి అడిగారు మనల్ని. పెరిగింది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత తగ్గింది. రెండూ తగ్గితే కనుక x+y - xy/100 అనేసి ఆన్సర్ తీసుకొచ్చేయండి అని చెప్పి అడిగాను. కానీ ఇక్కడ ఫస్ట్ పెరిగింది, తర్వాత తగ్గింది. దీనికి మనకి ఫస్ట్ అనేది ఒకే శాతం అనేది పెరిగి వెంటనే తగ్గితే కనుక మనకి ఎప్పుడు కూడా లాస్ అనేదే వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఫార్ములా వచ్చి x²/100. x² అంటే ఎంత ఇక్కడ 20 × 20/100. 2 zeros క్యాన్సిల్, 2 2s are 4. సో మనకి 4% అనేది తగ్గుదల ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కారు 72 km/గంట వేగంతో వెళ్తుంటే దాని వేగం మీటర్/సెకండ్లో ఎంత అని చెప్పి అడిగారు. ఏ కార్ ఈస్ ట్రావెలింగ్ అట్ 72 km/h, వాట్ ఈజ్ ఇట్ స్పీడ్ ఇన్ మీటర్/సెకండ్. ఇలా చూసిన వెంటనే మీకు ఒకటి గుర్తు రావాలి. km/గంట వేగం అని చెప్పాడు, మీటర్/సెకండ్స్లో మనకు ఆన్సర్ అనేది అడిగాడు. సో మెయిన్ మనం km/hని మీటర్/సెకండ్స్లోకి మార్చాలి. ఈ km/h అనేది పెద్దది, మీటర్/సెకండ్ అనేది చిన్నది. సో km/h నుంచి ఎప్పుడైనా సరే మీటర్/సెకండ్స్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై అనేది చేయాలి, గుర్తుపెట్టుకోండి. అదే మీటర్/సెకండ్ని km/hలోకి మార్చాలంటే చిన్న నుంచి పెద్ద కదా, రివర్స్ అవుతుంది. 18/5 తోటి మల్టిప్లికేషన్ అనేది చెయ్యాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి 72 km/గంట ఇంటూ మీటర్/సెకండ్స్లోకి మారితే చిన్న వాల్యూ వేయాలి, 5/18. 18 టేబుల్ 72లో 4 టైమ్స్ పోతుంది. 4 5s are ఎంత 20. వాల్యూస్ ఎంత మీటర్/సెకండ్, 20 మీటర్/సెకండ్. ఇదే విధంగా కొన్నిసార్లు 20 km/h అని కూడా ఇస్తాడు. ఈ యాప్టిట్యూడ్లోకి రాగానే మన మైండ్ అనేది చాలా షార్ప్ అవ్వాలి. అక్కడ వాల్యూస్ ఏమున్నాయో కూడా చూడాలి. గమన్ 24 మీటర్/సెకండ్ ఉంది, ఇక్కడ 20 km/h అని చెప్పి బి ఆప్షన్లో బి పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి, మనకు వచ్చిన మార్కులోంచే 1 మార్క్ అనవసరంగా వేస్ట్ చేసినట్టు ఉంటుంది. సో యాక్యురేట్గా చూసి యాక్యురేట్గా సమాధానాలు అనేది ఇవ్వాలండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 400 మీటర్ల దూరాన్ని 40 సెకండ్లలో పూర్తి చేస్తే అతని వేగం km/గంటలో ఎంత అని చెప్పి అడిగారు. ఇఫ్ ఎ పర్సన్ కవర్స్ 400 meters in 40 seconds, వాట్ ఈజ్ ఈ స్పీడ్ ఇన్ km/h అని చెప్పి అడిగారండి. సో ఒకసారి చూసేద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, డిస్టెన్స్ = 400 meters ఇచ్చాడు. అలాగే టైం ఎంత ఇచ్చాడు, 40 seconds అనేది ఇచ్చాడు. వేగం ఎంత అని చెప్పాడు, అంటే స్పీడ్ ఎంత అని చెప్పి అడిగాడు. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ స్పీడు టైము డిస్టెన్స్లో సింపుల్గా అడిగినప్పుడు ఈజీగా మనం సాల్వ్ అనేది చేయొచ్చు. ఈ డయాగ్రామ్ బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదండి. సో ఒకసారి చెప్తానేనండి. డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం.
పైన డిస్టెన్స్ ఉంది, బై ఉంది, ఎస్ ఇంటూ టీ ఉంది. డిఎస్టీ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకు డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైం చేస్తే వస్తుంది. కానీ మనల్ని ఇక్కడ లెక్కలో ఏమడిగాడు? స్పీడ్ అడిగాడు. స్పీడ్ అడిగాడు కాబట్టి స్పీడ్ అనేది క్లోజ్ చేసేయండి. ఏమొస్తుంది? డిస్టెన్స్ బై టైం. మీరు ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోవాలి? ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే చాలు. అది కాకుండా మనల్ని టైం అడిగాడు అనుకుందాం. టైం క్లోజ్ చేస్తే డిస్టెన్స్ బై స్పీడ్ వస్తుంది. అదే మనల్ని డిస్టెన్స్ అడిగితే కింద ఎస్ ఇంటూ టీ టైం, ఎస్ ఇంటూ టీ వస్తుంది. ఈ విధంగా 3 ఫార్ములాస్ కూడా ఈ డయాగ్రామ్ వాడు గుర్తుంటే వచ్చేస్తుంది. ఇది మీకు నచ్చినట్లయితే మాత్రం కామెంట్ అనేది చేయండి నాకు. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత? 400. అదేవిధంగా టైం ఎంత? 40. సో 40లో 400 ఎన్ని టైమ్స్ పోతుంది? 10 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చిందండి మనకి. ఈ 10 మీటర్ పర్ సెకండ్ అడిగాడు, కానీ వేగం దేంట్లో అడిగాడు? కిలోమీటర్ పర్ అవర్. ఇందాకే మీకు ఎందుకైనా మంచిదని చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి 10 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్స్లోకి మార్చినప్పుడు ఏం చేయాలి? 18/5తో మల్టిప్లై చేయాలి. సో 10 ఇంటూ 18/5. 5 టేబుల్లో 10 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. 2 18 జార్ ఎంత? 36 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకు ఆన్సర్గా రావడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క కొన్న వెల 800 రూపాయలు, అమ్మిన వెల 1000 రూపాయలు అయితే లాభశాతం ఎంత అని చెప్పి అడిగాడు. సో మనం ఫస్ట్ ఇచ్చినవి రాసుకుందాం. కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 800 కొనుక్కున్నాడండి. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1000 రూపాయలకి అమ్మాడు. ఎవడైనా సరే కొన్న ప్రైస్కి లేకపోతే తక్కువ ప్రైస్కి అమ్మడు కదండి, పోతే తప్పించి. సో మనకి 200 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్కి మన ఫార్ములా ఉంది. ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా ఈ కాస్ట్ ప్రైస్ మీదే లెక్కించాలండి. కాస్ట్ ప్రైస్ ఎంత? 800 ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 200. ఎక్కడి నుంచి వచ్చింది? కాస్ట్ కొన్నప్పటి నుంచే కదా వచ్చింది. 800 ఇంటూ 100. సో 200 800లో 4 టైమ్స్, 400లో 25 టైమ్స్. మీకు టేబుల్స్ క్యాలిక్యులేషన్స్ బాగా వస్తే ఈజీగా మనకి అయిపోతుంది. 25% ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును 540 రూపాయలకి అమ్మడం వల్ల 10% నష్టం వచ్చింది. దాని కొన్న వెల ఎంత అన్నాడు. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ 540 రూపీస్ దెర్ ఈజ్ ఏ లాస్ ఆఫ్ 10%. వాట్ ఈజ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్? సో మనల్ని ఇక్కడ ఏమంటున్నాడు? 540కి అమ్మడం వల్ల, బాగా అర్థం చేసుకోండి, 10% అనేది నష్టం వచ్చింది. అంటే ఇప్పుడు 100%కి అమ్మాల్సింది 10% లాస్ పెట్టుకుంటే 90%కి వెళ్ళింది. ఇప్పుడు ఈ 90% వాల్యూ ఎంత అవుతుంది? 540 రూపీస్ అనేది అవుతుంది. ఈ 9 టేబుల్ 54లో ఎన్ని టైమ్స్ పోతుందో లెక్క పెట్టండి. 6 టైమ్స్ అనేది పోతుంది. సో అదేవిధంగా మనకి 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మనం కొన్నది 100%కి, అమ్మింది 90%కే. 100% వాల్యూ ఎంత అంటే 100 ఇంటూ 6 ఎంత అవుతుంది? 600 రూపీస్ అనేది అవుతుంది. కరెక్ట్ ఆప్షన్ వచ్చి 600 అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్, 300 మీటర్లు ఉన్నటువంటి పొడవున్న రైలు ఒక స్తంభాన్ని 15 సెకండ్లలో దాటితే ఆ రైలు యొక్క వేగం కిలోమీటర్ పర్ గంట ఎంత? ఏ 300 మీటర్ లాంగ్ ట్రైన్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 15 సెకండ్స్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ kmph అని చెప్పి అడిగాడు. ఒకసారి చూసేద్దామండి. సో ఇప్పుడు మనం స్పీడ్, ఇక్కడ మనం ఏమడిగాడు? వేగం. మళ్ళీ స్పీడే అడిగాడు. స్పీడ్ ఈక్వల్ టు మనం చెప్పాం కదా, డయాగ్రామ్ అలాగా కళ్ళ ముందు మెరిసిపోవాలండి. ఈ ట్రయాంగిల్ డయాగ్రామ్ డి ఎప్పుడు కూడా పైన ఉంటుంది. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మళ్ళీ స్పీడ్ అడిగాడు, డిస్టెన్స్ బై టైం వేస్తాం అనమాట. డిస్టెన్స్ ఎంత? 300 మీటర్స్. టైం ఎంత? 15 సెకండ్స్. ఎన్నిసార్లు పోతుంది? 2 15 30 20 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. మళ్ళీ దేంట్లో అడిగాడు? కిలోమీటర్ పర్ గంట. ఈ వాల్యూస్ మాత్రం మిస్ అవ్వకూడదు. 20 ఇంటూ మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్కి వెళ్తే 18 పైన 5 కింద 4 టైమ్స్ 4 18 అంతా 72 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అనేది వస్తుంది. ఇదిగోండి అయిపోయింది. నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, నిలకడ నీటిలో పడవ వేగం 10 కిలోమీటర్ పర్ అవర్, ప్రవాహ వేగం 2 కిలోమీటర్ పర్ అవర్. అయితే ప్రవాహ దిశలో పడవ వేగం ఎంత అని చెప్పి అడిగాడు. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 10 కిలోమీటర్ పర్ అవర్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ 2 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్? ఈ డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఇవి కూడా చూసుకోండి. మనకి ట్రిక్ ఏంటంటే ప్రవాహం వెళ్ళే దిశలో వెళ్తే పడవ వేగానికి నీటి వేగం అనేది ఎక్స్ట్రా యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి ఇక్కడ 10 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తుంటే ప్లస్ ప్రవాహ వేగం కూడా 2 యాడ్ అయ్యి మొత్తం 12 కిలోమీటర్ పర్ అవర్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఆపోజిట్లో ఉంటే 10 - 2 8 కిలోమీటర్ పర్ అవర్ అనేది అవుతుంది. సో అది మనకి ప్రవాహ దిశలో ఉందా, పడవ వెళ్ళే యొక్క దిశలోనే ఉందా, నీటి వేగంలో దిశలోనే ఉందా అనేది మీరు జాగ్రత్తగా చూసుకుని ఆన్సర్ అనేది చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 30 పర్ కేజీ మరియు 50 పర్ కేజీ ధర గల 2 రకాల బియ్యాన్ని 1:1 నిష్పత్తిలో కలిపితే మిశ్రం యొక్క ధర ఎంత అని చెప్పి అడిగాడు. 2 టైప్స్ ఆఫ్ ద రైస్ కాస్టింగ్ 30 పర్ కేజీ అండ్ 50 పర్ కేజీ ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:1. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద మిక్సర్ అని చెప్పి అడిగాడండి. ఏ రేషియోలో కలిపాడు? 1:1 రేషియోలో కలిపాడు. ధర అనేది యొక్క ఇక్కడ మనకి ఈ ధర కాస్ట్ అనేది ఎలా ఉంటుందండి? ఆ రెండింటి యొక్క యావరేజ్ అనేది అవుతుందండి. సో మనకి 30 + 50
బై రెండింటి యొక్క ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 1 2 1 2 వేసుకున్నాం 80/2 ఆన్సర్ ఎంత వస్తుంది 40 రూపీస్ పర్ కేజీ అనేది అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ 60 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీళ్ళ నిష్పత్తి. దీని మీద క్వశ్చన్ లేకుండా మాత్రం ఉండట్లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. పాలు నీళ్లు ఇలా ఈ విధంగా అడుగుతున్నాడు. ఇందులో పాల పరిమాణం ఎంత అని చెప్పి అడిగాడు. మొత్తం ఎంత మిశ్రమం 60 లీటర్స్. అదేవిధంగా పాలు మరియు నీళ్ళ నిష్పత్తి 2:1 ఉంది. మొత్తం ఎంత 2:1 అంటే వీటి రెండింటిని కలపాలి కదా. ఎన్ని పార్ట్స్ అవుతుంది 3 పార్ట్స్ 3 భాగాలు అయితే అవుతుంది. 3 పార్ట్స్ వాల్యూ ఎంత టోటల్ ఇక్కడ 60 లీటర్స్ అవుతుంది. అయితే మరి 1 పార్ట్ ఎంత 3 × 20 ఎంత 60 అయినప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది 20 అవుతుంది. పాలు ఎన్ని భాగాలు ఇక్కడ మనకి 2 పార్ట్స్ 2 పార్ట్స్ × 20 ఎంత అవుతుంది 40 లీటర్స్ అనేది అవుతుంది. 1 పార్ట్ నీళ్ళు అడిగితే కనుక 1 × 20 ఎంత అవుతుంది 20 అవుతుంది. సో మనకి 2 పార్ట్స్ పాలు మిల్క్ అడిగాడు కాబట్టి 40 అయింది. ఈ విధంగా చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒక చతురస్రం భుజం 10 సెంటీమీటర్స్ అయితే దాని వైశాల్యం ఎంత అని చెప్పి అడిగాడు. ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ 10 సెంటీమీటర్స్ వాట్ ఈజ్ ఇట్స్ ఏరియా అని చెప్పి అడిగాడు. మనకి దీనికి ఫార్ములా ఉంటుంది భుజం ఇంటూ భుజం అని చెప్పి ఈ ఏ ఇంటూ ఏ స్క్వేర్ అని చెప్పి ఈ ఏ స్క్వేర్ ఫార్ములా వేయాలి. భుజం ఎంత 10 ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ 10 × 10 ఎంత అండి 100 స్క్వేర్ సెంటీమీటర్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 100 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. ఈ విధంగా మనకి మెన్సరేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ ఫార్ములా అడిగేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒక దీర్ఘచతురస్రం పొడవు 10 సెంటీమీటర్స్ వెడల్పు 5 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ 10 సెంటీమీటర్స్ అండ్ ద విడ్త్ ఈస్ 5 సెంటీమీటర్స్ వాట్ ఈజ్ ఇట్స్ పెరిమీటర్ అని చెప్పి అడిగాడు. సో ఫార్ములా వచ్చి మనకి ఇక్కడ 2 × a + b అండి. సో పొడవుని ఏ అనుకుందాం వెడల్పుని b అనుకుందాం. 2 × a + b 2 × a అంటే 10 b అంటే 5 2 × 10 + 5 అంటే 15 2 15 ఎంత అండి 13 సెంటీమీటర్స్. కరెక్ట్ ఆప్షన్ వచ్చి 30 సెంటీమీటర్స్ అండి. ఇప్పటి వరకు నేను 12 మోడల్స్ ఈ యాప్టిట్యూడ్ రిలేటెడ్ 12 మోడల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచే వస్తాయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఇది నచ్చినట్లయితే కనుక మీరు నాకు ఒక లైక్ చేసి కామెంట్ అనేది చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నుంచి నేను ఈ యాప్టిట్యూడ్ సిరీస్ టోటల్గా 42 సెట్స్ అనేవి నేను డైలీ ఇలాగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ సెకండ్ వీడియోతో కలుద్దాం.